మరొకసారి మీకు వందనాలు. ఈ అవకాశాన్ని కలిగించినందుకు ఆ దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా. మరొకసారి ఈ అవకాశాన్ని కలిగించిన సజీవాహిని వాళ్ళకు కూడా ప్రభు నామములో వందనాలు. ఈ టీం మెంబర్స్కిని, ఈ కార్యక్రమం నడిపిస్తున్న వారికిని, నన్ను పరిచయం చేసిన అనిల్ బ్రదర్కి కూడా ప్రభు నామములో వందనాలు. ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే వాట్ ఈజ్ గుడ్, ఏది ఉత్తమము అనే అంశం మీద దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మన బైబిల్ గ్రంథంలో దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథంలో 34వ కీర్తన 8వ వచనంలో దావీదు తన అనుభవంలో నుంచి ఒక మాట రాశాడు. ఆ మాటని ఈరోజు మనం ధ్యానించాలని ఆశపడుతున్నాం. దయచేసి మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటే తెరవండి. 34వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ప్రార్థన చేసుకున్నాం. చదవబని వాక్య భాగుల నుంచి మాతో మాట్లాడండి ఆయన. మీ స్వరాన్ని మాకు వినిపించండి, మీ కృప చూపించమని ఘనత మహిమ ఆరోపిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని నామంలో ప్రైజ్ ది లార్డ్. మరొకసారి నూతన సంవత్సరంలో మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఇకపోతే ఈరోజు మన యవన బిడ్డల గురించి చేస్తున్నటువంటి మీ ప్రయాస దేవుడు వ్యర్థం కాకుండా అనేక మంది యవనస్తుల్ని దేవుని వైపు ఆకర్షించలై దేవుని రాజ్యంలో చేరినట్లుగా మా అనుదిన ప్రార్థనలో మీ ప్రోగ్రాం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మన ధ్యాన అంశము వాట్ ఈజ్ గుడ్, ఏది ఉత్తమము అనే అంశం మీద దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. దయచేసి మనం గమనించినట్లయితే కీర్తన 34వ కీర్తన 8వ వచనంలో దావీదు 2 విషయాలు తెలియజేశాడు. ఒకటి యెహోవా ఉత్తముడు అన్నాడు, రెండవది రుచి చూసి తెలుసుకొనుడి అనేటువంటి మాట రాశాడు. దేవుడు ఉత్తముడు అని చెప్పినటువంటి రాజైన దావీదు రుచి చూసి తెలుసుకోండి అనేటువంటి క్వశ్చన్ మార్క్ మనకు అందించాడు. అంటే దాని అర్థం ఏమిటి అని మనం గమనిస్తే, నేను దేవుడు మంచివాడు, మంచి లక్షణాలు కలిగినటువంటి వాడు, గుణాలు కలిగినటువంటి వాడు, ఈ లోకంలో నేను చూసిన వారందరికంటే నేను ఆరాధిస్తున్న దేవుడు మంచితనానికి మించినటువంటి దేవుడు అనే స్టేట్మెంట్ ఇస్తూ, అది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఆయన ఒకసారి టేస్ట్ చేయండి, రుచి చూడండి అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. కనుక యవన బిడ్డలైనటువంటి మనము అనేటి వాటిని విషయంలో మనం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం, శ్రద్ధ చూపిస్తూ ఉంటాం. దేవుని విషయానికి వచ్చినప్పుడు మనం చాలా నిర్లక్ష్య స్వభావంతో లెక్కలేనటువంటి స్వభావంతో మనం జీవిస్తుంటాం. కానీ ఈ దావీదు ఈ కీర్తన గ్రంథము 34లో ఏమని రాశాడంటే, దేవుడు ఉత్తముడు, గుడ్, మంచివాడు, మంచితనానికి మించినటువంటి దేవుడు అనే విషయాన్ని తెలియజేశాడు. కనుక దేవుడు ఎందుకని ఉత్తముడు, ఎందుకని మనం ఆయన ఆరాధించాలి, ఎందుకు ఆయన మనం స్తుతించాలి, ఎందుకు ఆయన దగ్గరికి మనం రావాలి అని దావీదు మనకు తెలియజేస్తున్నాడో చూద్దాం. మొదటి పాయింట్, దేవుడు ఉత్తముడు అనటానికి కారణం ఏమిటంటే, కీర్తన 63వ కీర్తన 3వ వచనంలో అక్కడ ఒక మాట భక్తుడైన దావీదు రాస్తూ ఒక చక్కటి మాట మనకి వివరిస్తున్నాడు. కీర్తన 63వ కీర్తన 3వ వచనం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. దావీదు దేవుని స్తుతిస్తా ఏమని స్తుతిస్తున్నాడంటే, నీ కృప జీవము కంటే, అంటే మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితానికి తగినది ఊహించిన విధముగా ఆ కృప అనేది మనకు కానీ లేకపోతే, ఆ ఉత్తముడైనటువంటి దేవుడు ఆయన కృప చూపించకపోతే మనం ఈ లోకములో బతుకుట, స్తుతించుట కష్టము అనేటువంటి మాట అంటూ ఉన్నాడు. మనం కానీ చదివినట్లయితే నీ కృప జీవము కంటే ఉత్తమము. దేవుని కృప మనకు కావాలి. ఈ లోకంలో మనం బ్రతకాలన్నా, మనం ఈ లోకంలో జీవించాలన్నా, ఈ లోకంలో మనం మంచిగా ఉండాలన్నా, మనం దేవుని దగ్గరికి రావాలన్నా ఈ కృప మనకి దారి చూపిస్తుంది. ఈ కృప మన దేవునికి దగ్గరగా చూపిస్తుంది. ఇది జీవము కంటే గొప్పది అనేటువంటి మాట తన అనుభవంలో రాస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా,
దేవుని కృపను నువ్వు దూరం చేసుకున్నావేమో. దేవుడిచ్చే ఆ జీవమును నువ్వు వ్యర్థం చేసుకుంటూ నిర్లక్ష్యంగా జీవిస్తున్నావేమో. దావీదంట, నీ కృప నాకు జీవము కంటే గొప్పదయా. నేను బ్రతికిదానికి నీ కృప ఎంత అవసరమో అలాంటి కృప నాలో ఏ మంచి లేకపోయినా, నాలో ఎటువంటి లక్షణాలు మంచిగా కనిపించకపోయినా నీ కృపచేత నువ్వు ఉత్తముడని రుచి చూసుకున్నావు, మంచి దేవుడని రుచి చూసుకున్నావు. అందుకే నా పెదవులు నిన్ను స్తుతిస్తున్నాయని అంటున్నాను. అందుకే నా పెదవులు నిన్ను ఆరాధిస్తున్నాయని అంటున్నాను. నా పెదవులతో నిన్ను స్తుతిస్తున్నాను అంటున్నాను. కనుక ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడు మనతో ఆయన యొక్క మంచితనాన్ని మనకి తెలియజేస్తున్నప్పుడు, ఆ మంచితనం చేసేటువంటి దేవుని దగ్గర మన జీవితాన్ని మార్చుకోగలిగితే, ఆ ఉత్తముడైనటువంటి దేవుడు మన జీవితానికి కలిగి ఉంటే, మన జీవితంలో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క ఔన్నత్యం మనం చూడగలం. అందుకనే కీర్తనల గ్రంథము 102వ కీర్తనలో అదే కీర్తనకారుడు ఇంకొక మాట రాశాడు. 102వ కీర్తన 21వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధ ఆలయము నుండి వంగి చూచిననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు, వచ్చు తరము తెలుసుకున్నట్లు అది రాయబడవలను. సృజించబడపోవు జనములు యెహోవాను స్తుతించెదరు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన ఉన్నతమైన పరిశుద్ధ స్థలములో నుండి వంగి చూచిననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించిననియు, వచ్చు తరము తెలుసుకున్నట్లు ఇది రాయబడవలనని సృజించబడబోవు జనము యెహోవాను స్తుతించును. దేవుని మనం స్తుతించేదానికి ఇష్టపడాలి. దేవుని మనం ఆరాధించేదానికి ఇష్టపడాలి. అందుకే మొదటి పాయింట్, మనం దేవుడు ఉత్తముడు అని తెలుసుకున్న దావీదంటాడు, ఆయన జీవము కంటే కృప ఉత్తముది అని తెలుసుకున్నాడు. రెండవది, ఆయన నామము ఉత్తమమైనది, ఆయన నామము పరిశుద్ధమైనది. దావీదు కీర్తన 52వ కీర్తన, దావీదు కీర్తన 52వ కీర్తన, దావీదు కీర్తన 52వ కీర్తనలో 9వ వచనంలో ఒక మాట దావీదు రాస్తూ ఉన్నాడు. ఆయన నామము ఉత్తమం. దావీదు తెలుసుకున్న ఉత్తముడైన దేవుణ్ణి మనల్ని తెలుసుకోమని చెబుతూ ఆయన నామము ఉత్తమమైనది అనేటువంటి మాట రాస్తూ 52వ కీర్తన 9వ వచనంలో, 52వ కీర్తన 9వ వచనం, నీవు దానిని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తులు దృష్టికి ఉత్తమమైనది. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దానిని స్మరించి కనిపెట్టుచున్నాను. చూడండి, ఇక్కడ అంటున్నాడు, నీ నామము నీ భక్తులు. ఇక్కడ నీ అంటే ఎవరు భక్తులు? దేవుని భక్తులు. దావీదు దేవుని భక్తుడయ్యాడు కాబట్టి నీ నామము నీ భక్తులకి, అంటే మనకు చెబుతూ ఉన్నాడు. మనం క్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు, దేవుని మనం ఆరాధిస్తున్నప్పుడు, ఆ భక్తులైనటువంటి మనతో ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఉత్తమమైనది. యేసు క్రీస్తు ప్రభు యొక్క నామము అన్ని నామముల కంటే ఉత్తమైనది. ఈ లోకములో ఉన్న నామములన్నిటికంటే శ్రేష్టమైనటువంటి నామం అది. అందుకనే నీ నామము నీ భక్తుల దృష్టిలో, దేవుని దృష్టిలో, ఎవరెవరు దేవుని భక్తులుగా, ఎవరెవరు దేవుని బిడ్డలుగా, ఆయన భక్తులుగా చాలామంది అవుతుంటారో వాళ్ళ దృష్టిలో దేవుడు మంచివాడుగా కనిపిస్తాడు, ఉన్నతమైనటువంటి వాడుగా కనిపిస్తాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీవు దేవుని భక్తుడివైతే, భక్తురాలువైతే, దేవుని విశ్వాసురాలువైతే, నీ దృష్టిలో దేవుడు ఉత్తముడుగా ఎప్పుడు కనిపిస్తాడంటే ఈ ఉత్తముడైనటువంటి దేవుణ్ణి నువ్వు తెలుసుకున్నప్పుడు, ఈయన ఒకసారి నువ్వు టేస్ట్ చేసినప్పుడు, రుచి చూసినప్పుడు. మనం ఒక హోటల్కి పోతాం, ఆ హోటల్లో ఒక ఐటెంను మనం ఆర్డర్ ఇస్తాం, అది బాగా నచ్చింది, నీకు చాలా నీ నోటికి మధురంగా నచ్చింది. ఆ నచ్చినటువంటి ఆ రుచికరమైనటువంటి ఆహారాన్ని
ఎవరైనా ఇక్కడ ఏదైనా మంచి హోటల్ ఉంటే చెప్పని ఎవరైనా నిన్ను అడ్వైజ్ అడిగారనుకో నువ్వేం చెప్తావు? పలానా హోటల్లో పలానా ఐటెము చాలా మధురంగా ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళండి, చాలా అద్భుతమైన టేస్ట్ అని చెప్తావు. ఎందుకని? ఆ రుచికరమైన ఆహారాన్ని నువ్వు తిన్నావు కాబట్టి, అది నీ నోటికి మధురంగా అనిపించింది కాబట్టి నువ్వేం చేస్తున్నావు? ఇతరులకు చెప్తా ఉన్నావు ఆ హోటల్లో ఆ ఐటెం రుచిగా ఉంటుంది. మరి యేసు క్రీస్తు ప్రభుని రుచి చూస్తేనే కదా, యేసు ప్రభుని మనము అనుభవిస్తేనే కదా ఆయన ప్రేమని, ఆయన జాలిని, ఆయన కనికిరాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన ఏ విధంగా మనల్ని మన పాపములు క్షమించాడు, ఏ విధంగా మన రోగాలను భరించారు, ఆయన రుచి చూస్తే కదా నువ్వు ఎవరికైనా యేసు ప్రభుని పరిచయం చేస్తావు. యేసు ప్రభు నామము అన్ని నామముల కంటే ఉత్తమమైందని చెప్తావు. యేసు ప్రభు నామము ఎంత గొప్పదో నువ్వు అనుభవిస్తేనే కదా ఆ టేస్ట్ని, ఆ రుచిని దావీదు చూశాడు కాబట్టే, తెలుసుకున్నాడు కాబట్టే అతను అంటున్నాడు, యెహోవా ఉత్తముడు, దేవుడు మంచి దేవుడు. అన్న తమ్ముడు, చెల్లి, ఈరోజు నువ్వు చాలా టైంని వేస్ట్ చేస్తున్నావు, అనేక వాటి మీద నువ్వు ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు, అనేక వాటి మీద నువ్వు శ్రద్ధ చూపిస్తున్నావు. కానీ నీ జీవితానికి సరిపోయేటువంటి దేవుడు, నీ కుటుంబానికి సరిపోయేటువంటి దేవుడు, నీ యవన కాలానికి సరిపోయేటువంటి దేవుడు, నీ దుఃఖానికి సరిపోయేటువంటి దేవుడు ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు, ఈ ఉత్తముడైనటువంటి దేవుణ్ణి, ఈ కృప కలిగినటువంటి దేవుని, ఏ కష్టములో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఆయన నామాన్ని బట్టి నువ్వు మొరపెట్టినప్పుడు నీతో మాట్లాడేటువంటి ఆ ఉత్తమమైనటువంటి నామము కలిగిన దేవుని దగ్గర నువ్వు నిర్లక్ష్యంగా బతుకుతున్నావు. అందుకే ఇక్కడ 52వ కీర్తన 9వ వచనంలో అక్కడ అంట, నీ నామము నీ భక్తుల దృష్టిలో ఉత్తమముది. ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, నువ్వు దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటే, క్రీస్తుగా బిడ్డగా, క్రైస్తవుడిగా, విశ్వాసిగా కొనసాగుతుంటే, అది నీ నిలబెట్టేటువంటి నామమే కానీ, నీ కుటుంబాన్ని బలపరిచేటువంటి నామముగా, అందరి దృష్టిలో నీ తలెత్తేటువంటి నామముగా నిన్ను నిలబెడుతుందే కానీ నిన్ను పడగొట్టదు. అందుకే దావీదు అంటాడు, యెహోవా ఉత్తముడు. ఈరోజు దేవుడు ఉత్తముడు కాబట్టి ఆ ఉత్తమైనటువంటి నామాన్ని నువ్వు రుచి చూడమని ఈరోజు ఇంత ప్రయాసపడి ఈ లైవ్లోను దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది, ఈ వాక్యం నీతో మాట్లాడుతుంది. అందుకని 54వ కీర్తనలో కూడా దావీదు ఒక మాట అంటాడు, చూద్దామా ఆయన నామమును గురించి. 54వ కీర్తన 6వ వచనం, యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాను. యెహోవా నీ నామము ఉత్తమము, నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుచు ఉన్నాను అని అంటూ ఉన్నాడు. దావీదు దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని రుచి చూసిన తర్వాత, ఆ రుచి చూసినటువంటి ఆ దేవుడిని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. నీ నామం ఎంతో ఉత్తమమైనది ప్రభువా, నీ నామానికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకంటే ఈ స్థితి రావటానికి, ఈ స్థితిలో నేను ఉండటానికి నీ మంచితనమే ప్రభా, నీ యొక్క మంచి లక్షణమే ప్రభా. ఉత్తముడు అంటే మంచి దేవుడు, మంచి కలిగినటువంటి దేవుడు. ఆ కలిగినటువంటి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను అని అంటున్నాడు. కనుక దేవుడు ఉత్తముడు. ఈరోజు నువ్వు రుచి చూడగలిగితే, ఈరోజు నువ్వు తెలుసుకోగలిగితే, ఆ దేవుడు నీ జీవితాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. మూడవది, దేవుడు ఉత్తముడు అని ఎందుకు అన్నాడు దావీదు అనంటే, దేవుని వాక్యము ఉత్తమమైనది, దేవుడు మాట ఉత్తమమైనది. అదే కీర్తన 119వ కీర్తన, మీ దగ్గర బైబిల్ ఉంటే రెఫరెన్స్ తీయండి. కీర్తన 119వ కీర్తన 39వ వచనంలో దావీదు దేవుని వాక్యము ఉత్తమమైనది అనేటువంటి మాట రాస్తున్నాడు. చూద్దామా దయచేసి. కీర్తన 119వ కీర్తన 119వ కీర్తన 39వ వచనం, నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయం పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము. చూడండి, అవమానాన్ని కొట్టివేయము. నీ న్యాయ విధులు, దేవుని న్యాయ విధులు, దేవుని వాక్యము, దేవుడు శాసనాలు, దేవుడు మాటలు,
నేను చదువుతుండగా మీరు చూడండి 38 ఇంకా బాగుంటుంది. నీవిచ్చిన వాక్యము మనుషుల్లో నీ అపాయం భయమును పుట్టించుచున్న. చూడండి, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీకు భయము పుట్టించుచున్నది. నీ సేవకునికి దానిని స్థిరపరచుము. నీ న్యాయ విధులు ఉత్తమములు. నాకు భయం పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయము. నా అవమానాన్ని కొట్టివేయమంటున్నాడు. అయ్యా, నీ వాక్యము, నీ మాటలు న్యాయమైనవి. నువ్వు న్యాయాన్ని ప్రేమించేటువంటి దేవుడివి. నువ్వు న్యాయాధిపతి అయినటువంటి దేవుడు. 40 వచనంలో, నీ ఉపదేశములు నాకు అతి ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికించుము. నీ నీతిని బట్టి నన్ను బ్రతికించు. నీ ఉపదేశముల దేవుడు మాటలు విన్నటువంటి దావీదు, దేవుడు మాట ప్రకారంగా తన జీవితాన్ని మలుచుకున్నటువంటి దావీదు. అందుకనే కీర్తన మనం చదువుతాం. 1వ కీర్తనలో ఏమని చదువుతామనంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోటు కూర్చున్నక. మనకు బాగా తెలిసి ఈ వాక్యం. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుతూ దివారాత్రులు దాన్ని ధ్యానించువారు ధన్యులు. అన్న, తమ్ముడు, చెల్లె, ఓ యవన బిడ, దేవుని వాక్యం చదవటము ద్వారా దేవుడు ఎలాంటి దేవుడో తెలుస్తుంది. దేవుని వాక్యాన్ని స్మరించటం వలన వాక్యము ద్వారా ఉత్తముడు. వాక్యము 2 అంచులు గల ఖడ్గము లాంటిది. అది దేవుని యొక్క వాక్యం మనిషితో డైరెక్ట్గా మాట్లాడుతుంది. కనుక ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది. ఏమంటున్నా చూడండి, యెహోవా ధర్మశాస్త్రము ఆనందించుచు దివారాతులు దాన్ని ధ్యానించువారు ధన్యులు. అన్న, దేవుని వాక్యం చదివి ఎన్ని రోజులైంది? దేవుడు ఎలాంటి వాడో, ఆయన లక్షణం ఎలాంటిదో, ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడో, ఆయన ఏ విధంగా ఓదారుస్తాడో, ఆయన మాటలు ఏ విధంగా మనిషిని బలపరుస్తాయో, ఏ విధమైనటువంటి మాటల ద్వారా మనిషిని ఓదారుస్తాడో, ఆ ఉత్తమమైన దేవుణ్ణి తెలుసుకున్న దావీదు అంటున్నాడు, ఆయన వాక్యం నన్ను బ్రతికించింది. కీర్తన 119లో ఇంకొక మాట ఉంటుంది, 50 వచనంలో, నీ వాక్యం నన్ను బ్రతికించుచున్నది. చూద్దామా దేవుని బిడ్డలారా, నీ వాక్యం నన్ను బ్రతికించుతుంది. 50 వచనం, 119:50. నీ వాక్యం నన్ను బ్రతికించుచున్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలగజేసింది. మన బాధ వస్తే ఏం చేస్తాం? యవన బిడ్డలైతే సినిమాలకు పోతారు, యవన బిడ్డలైతే తాగుడు తాగుతారు, లేకపోతే ఇంకొక ఎక్స్కర్షన్ అని, లేకపోతే ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఎలాగలా వెళ్ళిపోతారు. మనకు బాధ కలిగినప్పుడు మన ఫ్రెండ్స్ మనల్ని ఓదారుస్తారా? మనం ప్రేమించిన వాళ్ళని ఓదారుస్తారా? మన కష్టాలు ఉన్నప్పుడు మనల్ని వాళ్ళు ఓదారుస్తారా? మన స్థితిగతులు బాగలేనప్పుడు మనల్ని ఓదారుస్తారా? మన పరిస్థితి బాగలేనప్పుడు మన దగ్గరికి వచ్చి ఏమైనా మంచి మాటలు చెప్తారన్నో? ఎవరు మంచి మాటలు చెప్పరు. కానీ దేవుని వాక్యం చదివిన దావీదు అంటాడు, నీ వాక్యం ద్వారా నేను నీ యొక్క మంచితనాన్ని తెలుసుకున్నా. నీ వాక్యం ద్వారా నాలో ఉన్నటువంటి ఆ వేదనని నాట్యంగా మార్చుకోగలిగిన. ఎందుకంటే నీ వాక్యం నన్ను బ్రతికిస్తా ఉంది. నీ మాటలు నన్ను బ్రతికిస్తా. నాకు బాధ కలిగినప్పుడు నీ వాక్యం చదవటం ద్వారా, నీ మాటలు వినటం ద్వారా నాకు రిలీఫ్ కలుగుతూ ఉంది, విడుదల కలుగుతూ ఉంది. ఈరోజు యవన బిడ్డ, 3వ పాయింట్ దావీదు తెలుసుకున్న గూఢమైన సత్యం, వాక్యం చదవటం ద్వారా, వాక్యం వినటం ద్వారా. అందుకనే ఇంకొక మాట బైబిల్లో రాయబడింది, వినుట వలన విశ్వాసం కలుగుతుందంట. ఏం కలుగుతుందంట? వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఎవరి గురించి? క్రీస్తుని గురించి. ఎప్పుడైనా దేవుని గురించి వాక్యం వింటే ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యం నీ జీవితాన్ని బలపరుస్తుంది. ఆ వాక్యం నీ జీవితంలో అనేకమైన మేలులు కలగజేస్తాయి. లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చదువుదాం. అందుకు ప్రభువా, మార్తా మార్తా, నీవింకా అనేకమైన పనులు గురించి విచారణ కలిగి తొందరపరుచున్నావు, కానీ అవసరమైనది ఒకటి. వినండి, మార్తా మార్తా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు, యేసు ప్రభు ఈ లోకంలో పరిచర్య జరిగిస్తూ ఉన్నప్పుడు, ఆయన పరిచర్య జరుగుతున్న సందర్భంలో మార్తా యేసు ప్రభుని ఇంటికి పిలుస్తూ ఉంది. మార్తా మరియా మీకు తెలుసు, బైబిల్ చదివే వాళ్ళకైతే మీకు తెలుసు, మార్తా యేసు ప్రభు తన ఇంటికి ఆహ్వానించింది. ఇంటికి ఆహ్వానించి యేసు ప్రభుని ఇంట్లో కూర్చోబెట్టి విస్తారమైన పనులు చేస్తూ పిలిచింది. మార్తా
వాక్యం వింటుంది మరియా. ఇక్కడ మార్తతో అంటున్నాడు 41వ వచనం, అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ ఇక్కడ కానీ అనేటువంటి మాట ఉపయోగించాడు. అవసరమైనది ఒకటి ఉన్నది. అన్నా, యవనస్తుడా, యవనస్తురాలా, ఏది మనకు అవసరమైనది? ఇప్పుడున్నటువంటి అంటిజిన్నాల్లో, ఇప్పుడున్నటువంటి దుర్దినాల్లో, ఇప్పుడున్నటువంటి అపాయకరమైన మార్గాల్లో, అపాయకరమైన రోజుల్లో, ప్రపంచంలో మతం అనే ఉచ్చులో పడిపోయి మనిషిని మనిషిగా చంపుతున్నటువంటి ఈ రోజుల్లో, యవన బిడ్డల్ని పాపం అనే ఉచ్చులో పడేసి అపవాది అనేకుల్ని చెడుపుతున్నటువంటి ఈ రోజుల్లో, యవనస్తులైనటువంటి నీకు, యవనస్తురాలైనటువంటి నీకు ఏది అవసరమో? మార్తలాగా విస్తారమైన పనుల్లో కావాలా? యేసు ప్రభు, అందుకు యేసు ప్రభు అంటున్నాడు, మార్తా మార్తా, అనేకమైన పనుల్లో నువ్వు బిజీగా ఉండవు. ఎన్ని ఉపయోగంలే, ఒకటే ఉపయోగమైనది, అవసరమైనది ఒకటి ఉంది. అదేంటంటే దేవుని వాక్యం వినుట, దేవుడి మాటలు వినుట. చర్చికి వెళుతున్నావు, సంఘానికి వెళుతున్నావు, యూత్ మీటింగ్కి వెళుతున్నావు, యూత్ సభల్లోకి వెళ్తున్నావు, యూత్ డైరెక్టర్గా, ట్రెజరర్గా నువ్వు చలామణి అవుతున్నావు. దేవుని వాక్యానికి, ఈ దేవుని మాటలకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఆ వాక్యం నీకు ఉత్తమమైనదిగా నిలబడినప్పుడు నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. కనుక ఈ వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, యెహోవా వాక్కు, దేవుడి మాటలు ఉత్తమమైనవి. అది మనిషిని నెమ్మది కలుగజేస్తుంది, మనిషి జీవితంలో ఆదరణ కలుగజేస్తుంది, మనిషికి సంతోషాన్ని కలుగజేస్తుంది, మనిషి జీవితంలో ఓదార్పు. అందుకే మార్తతాడు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారణ కలిగి తొందరపరుచున్నావు, కానీ అవసరమైనది ఒకటి ఉంది. మరి ఉత్తమమైన దానిని చూడు. ఇక్కడ 42వ వచనం, మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఉత్తమమైన దానిని వెతుక్కు. నన్ను పిలిచావు, ఓకే, బాగానే ఉంది. నన్ను ఇంటికి ఆహ్వానించావు, బాగానే ఉందా, కానీ నన్ను పక్కన పెట్టి నువ్వు నిష్టానుసారమైన పనులకు వెళ్ళిపోయావు. ఈ రోజుల్లో కూడా దేవుణ్ణి ఇంటికి ఆహ్వానిస్తాం, ఇంట్లో గృహ కుడికలు పెట్టుకుంటాం, సంఘానికి వస్తాం, సంఘ ఆరాధనలకు వస్తాం, ఆరాధనలో పాల్గొంటాం, కానీ యేసు లేకుండా మార్తలాగా మన బిహేవియర్గా ఉంటుంది, మార్తలాగా మన జీవితం ఉంటుంది, మార్తలాగా మన జీవితంలో మన దేవుడి పనే చేస్తే. ఇక్కడ యేసు ప్రభుని ఇంటికి పిలిచి ఆయన ఇంట్లో కూర్చోబెట్టి ఆమె ఇష్టమైన పనులకు వెళ్ళిపోయింది. సేమ్ మనం కూడా మార్తలాగానే బిహేవ్ చేస్తూ ఉంటాం. కనుక యేసు ప్రభు ఉత్తమైన దానిని కనుగొని అంటున్నాడు. ఈరోజు కూడా నువ్వు దావీదు తెలుసుకున్నటువంటి ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. రుచి చూడు. ఈరోజు నువ్వు యేసు ప్రభుని రుచి చూడు. ఆయన ప్రేమని, ఆయన జాలిని, ఆయన కనికరాన్ని, ఆయన కృపని రుచి చూడగలిగితే దావీదు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నీ స్నేహితులకి, నీ బంధువులకి, నీ శ్రేయోభిలాషులకి ఇస్తా. దేవుడు ఉత్తముడు, మంచి దేవుడు అని చెప్తావు, మంచి కలిగినటువంటి దేవుడు అని చెప్పగలవు. అందుకే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కనుక మూడవది, దేవుని వాక్యము ఉత్తమమైనది. నాలుగోది, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. దావీదు ఉత్తముడుగా, నీతిమంతుడుగా మార్చబడటానికి దావీదు దేవునితో చూసినటువంటి ఆ అనుభవమే ఉత్తమమైనదిగా తన కోరిక. సామెతలు రాసిన గ్రంథము, మీ దగ్గర బైబిల్ ఉంటే సామెతలు రాసిన గ్రంథము 11వ అధ్యాయము 23వ వచనములో నీతిమంతుల కోరిక. నీతిమంతులు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుల రక్తములో కడగబడి యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులుగా ధ్యానిస్తూ లోకమును కానీ లోకలను వాటిని కానీ స్నేహించకుండా క్రీస్తు ప్రేమలో పాలిభాగస్తులై క్రీస్తు కొరకు జీవించే వాళ్ళని నీతిమంతులుగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. సామెతలు రాసిన గ్రంథం 11వ అధ్యాయము 23వ వచనంలో మనం కానీ చదవగలిగితే, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తినుల ఆశ అహంకారమైనది. లిజన్ చర్చ్, లెజన్, దేవుని బిడ్డ ఆలకించుము దేవుని స్వరాన్ని. నీతిమంతుల కోరిక, నీతిమంతులు ప్రార్థన, నీతిమంతులు విజ్ఞాపన, నీతిమంతులు చేసేటువంటి ప్రార్థన. దావీదు చేసిన ప్రార్థన, యెహోవా ఉత్తముడయ్యా, ఆయన రుచి చూసి తెలుసుకున్నాను, నాకు ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, నేను ధన్యుణ్ణి అయిపోయాను అంటున్నాడు. అందుకని ఈరోజు మనం నీతిమంతులుగా
క్రీస్తు యొక్క రక్తంలో కడగబడినటువంటి వారము, యేసుక్రీస్తు ప్రభువులో రక్షించబడినటువంటి వారు, బ్యాప్టిజం తీసుకున్నటువంటి వారు, క్రీస్తు తన అమూల్య రక్తంతో మనల్ని శుద్ధిగా చేసినటువంటి మన నీతిమంతులను చెప్పుకుంటున్న మనము మన కోరికను దేవుడు నెరవేర్చేటువంటి వాడు, ఉత్తముడు, నీతిమంతుల పట్ల ఆయన ఉత్తముడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అందుకే 4వ విషయం దావీదు తెలుసుకున్న సత్యం ఏంటంటే ఆయన నీతిమంతులు ప్రార్థన, నీతిమంతులు కోరిక ఆలకించేటువంటి దేవుడు. భక్తిహీనులు అహంకారులు అని అంటున్నాడు ఇక్కడ. భక్తిహీనులు అంటే ఎవరో తెలిసినా, బైబిల్ చేతిలో పట్టుకొని ప్రతి సండే ఆరాధనకు వచ్చి లోక సంబంధమైన జీవితం జీవిస్తూ భక్తి లోకం, భక్తి లోకం, భక్తి లోకం. యేసు ప్రభు ఆదివారం దేవుడే వాళ్ళకి, ఆ తర్వాత సోమవారం శనివారం వరకు లోకమే దేవుడు వాళ్ళకి. అలాంటి వారిని భక్తిహీనులు అని అంటారు. యేసు ప్రభుని తెలుసుకొని ఒకవేళ భక్తిహీనులను జీవిస్తూ ఉంటే దేవుని యొక్క అమూల్యమైనటువంటి, ఆ ఉన్నతమైనటువంటి, ఉత్తమమైనటువంటి దేవుని దావీదు తెలుసుకున్నాడు. అందుకే నీతిమంతుల కోరిక ఊరుతుంది. నీతిమంతులు ఏం కోరుతారు? మనం బైబిల్లో చదివితే, ఇప్పుడు చదివిన సామెతలు రాసిన గ్రంథకర్త సొలొమోను రోజు దేవుని సన్నిధిలో ఒక విజ్ఞాపన చేస్తాడు. నీకేం కావాలని మనం అడిగినప్పుడు రాజులు రాసినటువంటి ఆ మొదటి గ్రంథాన్ని మనం చదువుకుంటూ వెళితే 1-2 అధ్యాయాలు మనం చూస్తూ వెళితే 3వ అధ్యాయంలో జ్ఞానైన సొలొమోను ఒక ప్రార్థన అడుగుతాడు. అయ్యా, నన్ను ఈ దేశం మీదకి రాజుగా చేశావు, ఈ దేశ ప్రజలను పరిపాలించమని చెప్పావు, కానీ నేను బాలుణ్ణి కదా, నేను పరిపాలించలేను, నాకు వివేచన వరం ఇమ్మని నీతిమంతుడు కోరికలాగా సొలొమోను రాజు కోరటం మనం చూస్తున్నాం. అందుకే దేవుడు అతని ప్రార్థన మెచ్చాడు, అతని విజ్ఞాపన మెచ్చాడు. నాకు బాగా నచ్చింది నీ ప్రార్థన, అందుకే నువ్వు నీతిమంతుడి కోరిక నేను తీరుస్తాను, నువ్వు చేసిన విజ్ఞాపన ఉత్తమది, అది చాలా గుడ్, మంచిగా ఉంది, అందుకే నీకు ఐశ్వర్యమును, ఘనతను, మంచి పేరునిస్తానని సొలొమోను రాజును దేవుడు ఆశీర్వదించాడు. అన్న, తమ్ముడు, చెల్లి, బ్రదర్ అండ్ సిస్టర్స్, యవనస్తుడా, యవనరాలా, నీ ప్రార్థన దేవుని దృష్టిలో ఉత్తమంగా కనిపించాలి. నువ్వు అడిగే ప్రార్థన దేవుడికి నచ్చాలి. నీతిమంతులు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కనుక ఇక్కడ దేవుడు ఉత్తమముగా ఎలా మనకు తెలుసుకోవాలంటే, నువ్వు చేసే ప్రార్థనలో, నీతిమంతులు ప్రార్థనలో సొలొమోను ప్రార్థన ఆలకించిన దేవుడు, దావీదు ప్రార్థన ఆలకించిన దేవుడు, అబ్రహాము ప్రార్థన ఆలకించిన దేవుడు. బైబిల్ ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్కరు నీతిమంతులుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ప్రార్థన నిజముగా నచ్చింది అని చెప్పి, మంచిది అని చెప్పి వాళ్ళ ప్రార్థన ఆలకించిన దేవుడు. నువ్వు క్రీస్తు రక్తంలో కడిగినప్పుడు కడగబడిన నీతిమంతుడుగా నువ్వు చేసే ప్రార్థన అది దేవుడికి నచ్చినప్పుడు నీ ప్రార్థనకి జవాబు దేవుడు ఇస్తాడనే సత్యాన్ని దేవుని వాక్యంలోంచి మీకు తెలియజేస్తున్నా. ఇంకా 4వది అయిపోయింది. 5వది సువార్త ఉత్తమమైనది. ఈరోజు మనం రక్షించబడతాం, మారు మనసు పొందుతాం, కానీ మనం యేసుక్రీస్తు ప్రభు సువార్తను ఇతరులకి మనం తెలియచేయం. ఎందుకంటే మనం రక్షించబడితే చాలు, ఇతర విషయంలో మనం అశ్రద్ధ కలిగి ఉంటాం. అందుకని దావీదు తెలుసుకున్నాడు, ఆయన సువార్త ప్రకటించాడు. ఆయన చెప్తున్నాడు కీర్తన 34:8, నేను దేవుడు ఉత్తముడని తెలుసుకున్నాను, నేను రుచి చూశాను, మీరు కూడా తెలుసుకొని అని సువార్త మనకు అందిస్తా ఉన్నాడు. రోమిలికి రాసినటువంటి పత్రికలో అపోస్తులైన పౌలు 10వ అధ్యాయంలో 15వ వచనంలో సువార్త విషయంలో ఒక చక్కటి మాట మనందరికీ తెలియజేస్తున్నటువంటి ఒక మాటని మీకు పరిచయం చేస్తాను. 10వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. ప్రకటించువారము పంపబడిన ఎడల ఎట్లా ప్రకటించుదురు? ఇందు విషయమైన ఉత్తమమైన వాటిని గూర్చి, చూడండి, ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించువారు పాదములు ఎంతో సుందరమైనవని రాయబడి ఉన్నది. ఉత్తమమైన వాటిని ప్రకటించుట్లో సువార్త నువ్వు రక్షించబడ్డావు, నీ పాపాలు దేవుడు క్షమించాడు, నీ రోగాన్ని దేవుడు స్వస్థపరిచాడు, నీ వ్యాధిని దేవుడు బాగు చేస్తాడు. యవనస్తుడా, నువ్వు ఎగ్జామ్స్లో మంచి మార్కులతో పాస్ అయ్యావు, మంచి ఉద్యోగం కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు. నీ జీవితంలో దేవుడు అనేకమైన తెలుసుకున్న తర్వాత, ఆయన రుచి చూసిన తర్వాత నీ దేవుడు అనేక విషయాలు నీకు మేలు చేశాడు. నువ్వేం చేయాలా? ఆ ఉత్తమైన దేవుని దావీదు ప్రకటించినట్లుగా, ఆ ఉత్తమైన దేవుని రుచి చూసినటువంటి నీవు నేను కూడా ఇతరులకి తెలియజేసినప్పుడు, ఉత్తమమైన వాటిని ప్రకటించడం ద్వారా, మనం సువార్త చేయటం ద్వారా, మనం తెలియజేయటం ద్వారా మన పాదములు సుందరముగా కనిపిస్తాయని వాక్యం బోధిస్తుంది.
నీ వరకే వదిలేగాక. ఏ మేలు దేవుని దగ్గర పొందావో, దావీదు ఏ విధంగా దేవుని చేత దీవించబడ్డాడో, దావీదు ఏ విధంగా దేవుని తనలో అన్ని దీవించబడి ఉత్తముడు కానీ తెలుసుకొని మనకి తెలియజేశాడో, ధన్యుడు అని చెప్పాడో, అదే రీతిగా దేవుని తెలుసుకుని యవనస్తుడుగా యవనరాలుగా నువ్వు ఉన్నప్పుడు, ఆ ఉత్తమమైన దేవుని తెలుసుకున్నప్పుడు నువ్వు ఇంట్లో మౌనంగా కూర్చోకూడదు, ఇంట్లో మౌనంగా ఉండకూడదు. దేవుడు ఏ విషయంలో నిన్ను లేపాడో, ఏ విషయంలో నిన్ను బాగు చేశాడు, ఏ విషయంలో నిన్ను ఓదార్చాడో, ఆ మంచి దేవుణ్ణి, ఆ మంచి కలిగిన దేవుణ్ణి, ఆ కృప కలిగిన దేవుణ్ణి నువ్వు ఇతరులకు తెలియజేయటం ద్వారా నువ్వు దీవించబడతావు. ఉత్తమమైన దానిని గురించి, ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవని రాయబడి ఉన్నది. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి చెప్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న యవనస్తురాలా, నీ స్కూల్లో కానీ, నీ కాలేజీలో కానీ, నీ ఆఫీసులలో కానీ, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేవుని రుచి చూసినటువంటి దావీదులాగా ఆయన ఉత్తముడని నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు మౌనంగా ఉండవు. యేసు ప్రభుని గురించి ఆ ఉత్తమమైన దేవుని గురించి నువ్వు ప్రకటిస్తావు, ఆ దేవుని నువ్వు ప్రకటిస్తావు, ఆ దేవుని గురించి నువ్వు మాట్లాడతావు. ఎందుకంటే మంచి దేవుడు కనుక. నువ్వు దేవుని రుచి చూసిన దావీదు మనకు తెలియజేశాడు, యెహోవా ఉత్తముల రుచి చూసి తెలుసుకున్నాను. నువ్వు తెలుసుకున్నావా? అయితే నువ్వు ఇతరులకు తెలియజేయి. నువ్వు తెలుసుకున్నావా? ఇతరులకు చెప్పు, నా దేవుడు నా స్థితిని మార్చాడు, ఆయన మంచి దేవుడు. నేను ఎన్ని పాపములు చేసినా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నా పాపములు గుర్తు చేసుకోకుండా ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి నా పాపములు క్షమించి తన బిడ్డగా నన్ను చేసుకున్నాడు. ఆయన పోలికలను మార్చుకున్నాడు, ఆయన రక్షణ నాకు ఇచ్చాడు, నా కోసం ప్రాణం పెట్టాడు నా యేసయ్య. ఆయన రుచి చూసుకున్నాను, తెలుసుకున్నాను, నేను ఇదిగో ఆ దేవుని నీకు పరిచయం చేస్తున్నా అని తెలియచేయి. లాస్ట్ చెప్పి నేను ముగిస్తాను. ఆరవది ఏంటంటే, దావీదు తెలుసుకున్న సత్యము దేవుని చిత్తము ఉత్తమమైన. ఈరోజు యవనస్తులు ఎవరు దేవుని చిత్తం అడుగుతారు. ఇది చాలా వేదనకరంగా చెప్తున్నాను. పెళ్లి విషయం కానీ, ఉద్యోగం విషయం కానీ, ఏదైనా యవనస్తులు అంతా వాళ్ళ సొంత జ్ఞానమే. సామెతలు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారం తన సొబుద్ధిని ఆధారం చేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. సామెతలు 3:5 ప్రకారం తన సొబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరు దేవుని చిత్తాన్ని కనుగోట్ల. దావీదు దేవుని చిత్తాన్ని కనుగొన్నాడు. భక్తులు, బైబిల్ ఉన్న వారు దేవుని చిత్తానుసారంగా వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు. ఈ రోజులు యవనస్తులైనటువంటి మనము, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము, ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలమైనటువంటి మనము మన జీవితంలో సరైన నిర్ణయం తీసుకోవాలంటే దేవుణ్ణి మనం అడగట్టేలా. దేవుని చిత్తం నా జీవితంలో ఏమిటి? పెళ్లి విషయం కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఏ విషయంలోనైనా, అది ఏ విషయమైనా, A to Z విషయంలోనైనా నువ్వు దేవుని చిత్తాన్ని అడగాలి. సేవకు దేవుడు పిలిచాడు, అడుగు దేవుణ్ణి, ప్రభా నన్ను సేవకు పిలిచా, నీ చిత్తం ఎక్కడ? ఉద్యోగం దేవుడు ఇచ్చాడా? 2 జాబ్స్ ఇచ్చాడు అనుకో, ఏ జాబుకి వెళ్ళాలి, ఏ ఉద్యోగానికి వెళ్ళాలి? దేవుడిని అడుగు. నీకు పెళ్లి సంబంధం వచ్చిందా? ఈ పెళ్లి సంబంధంలో ఇది ప్రభా, ఇది నీ చిత్తమా కాదని దేవుడిని అడగటం మనకు నచ్చింది. ఈరోజు యవన బిడ్డలు ఎవరు దేవుని చిత్తంకి లోబట్టంలా. మనం దేవుని బిడ్డలుగా ఉత్తముడైన దేవుణ్ణి, మనం దేవుని చిత్తాన్ని అడిగినప్పుడు దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. సామెతలు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మనం చదివితే అక్కడ అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి తెలియజేస్తూ ఒక చక్కటి మాట చెప్పాడు. ఏమిటి అనంటే 12వ అధ్యాయం 2వ వచనం, కాబట్టి సహోదరుల పరిశుద్ధమును దేవునికి అనుకూలం. 1 చదువుతున్నాను నేను, 2 చదువుతున్నా, 1వ వచనం చదువుతున్నాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాక్యములను బట్టి మిమ్మల్ని బతిమలాడుచున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది. ఈ లోక మర్యాదలు అనుసరించకు. లిజన్ దేవుని బిడ్డ, యవనస్తుడు, యవనరాలా. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి తెలియజేస్తూ యవనస్తులు ఏంటంటే మనకు కూడా తెలియదు ఏది ఉత్తమమో. ఈ లోక మర్యాదలు అనుసరించక అన్న తమ్ముడు, లోక సంబంధమైనవి, లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన క్రియలు, లోక సంబంధము, లోక మర్యాదలు అపవాది చేత సృజించబడిన ఈ లోక మర్యాదలు, ఆచారాలు, క్రమాలు లోక సంబంధమైన. దీన్ని వివరించడానికి సమయం లేదు కాబట్టి నీ విజ్ఞతగా వదిలేస్తున్నా. లోక మర్యాదలు అనుసరించగా ఉత్తమను అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మారు మనసు పొంది నూతన పరచుటకు రూపాంతము పొందుడి. మారు మనసు పొందుటకు, రూపాంతము చెందుతూ మారు మనసు పొంది
పరుచుట వలన రూపాంతము పొందుడి. రూపాంతము చెందుట ఉత్తమ అనుకూలమైన దేవుని చిత్తం. ఈరోజు యవనస్తులైనటువంటి దేవుని చిత్తం కనుకో. దేవుని చిత్తం నీ జీవితంలో ఏ విధంగా ఉందో ఆలోచించు. లోక సంబంధమైన మర్యాదలు అనుసరించగాక. దీన్ని కొద్దిగా వివరిస్తా. లోక మర్యాదలు అన్నాడు కదా. మీకా రాసిన గ్రంథంలో కొద్దిగా వివరణ ఇచ్చాడు. 6వ అధ్యాయం పాత నిబంధన మీకా రాసిన గ్రంథంలో లోక మర్యాదలు అనుసరించకన్నాడు కదా. మరి మీకా ప్రవక్త 6వ అధ్యాయము 8వ వచనంలో దాన్ని ఇంకా విడదీసి, అంటే అది ఏంటి అనేది గురించి ఇక్కడ ఈ మీకా ప్రవక్త మనకు తెలియజేస్తాడు. చూడు, ఓ మనుషుడా, చూడండి, మనుషుడా, మీకా రాసిన గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. ఓ మనుషుడా, ఏది ఉత్తమమో చూడండి. మనుషుడా, ఇందాక అక్కడ లోక మర్యాద. లోకంలో ఉండేది ఎవరు? లోకంలో జీవించే దేవుడు మనుషుడే కదా. మనుషులు చేసేటువంటి మర్యాదలు మనం చేయకూడదని అర్థం. లోక సంబంధమైన మనుషుల్లాగా మనం చేయకూడదని అర్థం. ఈరోజు మన క్రైస్తవులు మ్యారేజ్ చేసుకుంటున్నారండి. ఈ మ్యారేజ్లు ఎలాగుంటాయి? అన్ని అన్యాచారాలే. ఇక్కడ వరకు ఏంటండి, ఇక్కడ వరకు గోరింటాలకు పెట్టేసి లిప్టిక్లు పూసుకొని మోకాళ్ళకి పేస్ట్లు వేసుకొని అది పరిశుద్ధమైన వివాహమా? అది దేవుని వల్ల కలిగిందా? అంత లోక సంబంధం. పెళ్ళి ఎక్కడ చేసుకోవాలి? చర్చిలో చేసుకోవాలి. ఇక్కడ ఈ రోజుల్లో మన సేవకుల బిడ్డలు కానీ సంఘానికి యవ్వన బిడ్డలు కానీ ఎక్కడ పెళ్లి చేసుకుంటున్నారు? పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో పెళ్లి చేసుకున్నాను. దేవుని సన్నిధిలో పెళ్లి చేసుకుంటే ఆశీర్వాదం ఉంటుంది. ఈ రోజుల్లో మనం కానీ చూస్తే అంత డెకరేషన్ చేసుకుని వాళ్ళ వస్త్రధారణ ఇంకా చెప్పుకుంటే బాగోదు కదా. ఇంకా మీ విఘ్నత కదిలేస్తున్నారు. లోకంలో అన్నీ చేస్తున్నారు. మేళాలు గీలాలు ఓర నాయన చూడలేము. అది హిందువుల పెళ్ళా, అది క్రైస్తవుల పెళ్ళా అని అర్థం కావటంలా. ఇక్కడ మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. మనమే అమాయకులం కాదంటున్నాడు ఇక్కడ. మనమే తెలివి తక్కువలం కాదంటున్నాడు ఇక్కడ. నీకు తెలుసు. యేసు ప్రభు నమ్ముకున్న దావీదుకు తెలుసు ఏది మంచి ఏది చెడో. సొలొమోనుకు రాజుకు తెలుసు ఏది మంచి ఏది చెడో. అందుకనే ప్రారంభం దేవుడితో చేసినటువంటి సొలొమోను తన ఎండింగ్ బాగలేదు. ఓ మనుషుడా, నీకు తెలుసు అంటున్నాడు ప్రవక్త అయిన మీకా. ఓ మనుషుడా, ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడి ఉంది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటే కదా. ఇదే కదా నేను అడుగుతా ఉంది. నిర్ణయించుకో. అపోస్తుల కార్యాలు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, లోక మర్యాదలు అనుసరించగాక. కనుక ఈరోజు ఈ వాక్యం వింటూ యవనస్తులు, దావీదు తెలుసుకున్న ఉత్తమమైన దేవుడు నీతో తెలుసుకోమని మాట్లాడుతున్నాడు. మొదటిది, యెహోవా ఉత్తముడైన దావీదు, ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది. రెండవది, ఆయన నామము ఉత్తమమైనది. మూడవది, ఆయన వాక్యము ఉత్తమమైనది. నాలుగవది, నీతిమంతుడిగా తీర్చబడిన నీ కోరిక దేవుడికి నచ్చితే అది ఉత్తమమైనది. ఐదవది, నువ్వు దేవుని తెలుసుకొని మారిన తర్వాత సువార్త, దేవుడు నీ జీవితంలో చేసిన ఆ మేలుని పంచుకోవటం ద్వారా అది ఉత్తమమైనది. ఆరవది, దేవుని చిత్తం. ఏడవది నీ ప్రవర్తన ఉత్తమమైనదిగా కనిపించాలి. దావీదు ఈ లక్షణాలు కలిగాడు, తెలుసుకోమన్నాడు. యవన కాలంలో నువ్వు కూడా తెలుసుకో. మోకరిస్తే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నా ప్రార్థన చేసుకున్నా. నేను మోకరించమని నేను చూస్తాను అనొద్దు. మీరు మోకరిస్తే దేవుడు చూస్తాడు. కనుక మీరు ఏ ప్రాంతంలో ఈ వాక్యం విన్నారో, ఎలాంటి పరిస్థితులు ఈ వాక్యం ఉన్నాడో, ఈ 7 పాయింట్లు నీ జీవితంలో నెరవేర్చే సమయం వచ్చింది. దేవుడు ఉత్తముడు, మంచి దేవుడు. ఆయన నీ జీవితంలో కార్యం చేయాలనంటే వీటిని ఫాలో అవ్వు. దేవుని దీవిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కానుభూతుడా, మరొకసారి సజీవన వాహిని అనే ఈ కార్యక్రమంలో యవనస్తుల కూడికలో
ఏది మంచి, ఏది ఉత్తమము, వాట్ ఈజ్ గుడ్ అనేటువంటి టాపిక్లో నువ్వు మాట్లాడినటువంటి మాట, అవును ప్రభా, దావీదు ఉత్తముని రుచి చూసి తెలుసుకున్నాడు, మమ్మల్ని తెలుసుకోమని 7 విషయాలు చెప్పావు. ఏ 7 విషయాలు మేము ఈ రోజు నుంచి పరిశోధిస్తుండగా, తెలుసుకుంటుండగా మా జీవితాల్లో కూడా నీ మాధుర్యాన్ని మేము రుచి చూసి మా జీవితాలు మేము కట్టుకున్నట్లుగా మీరు ఈ వాక్యమైన నీ బిడ్డలందరూ మీరు జ్ఞాపం చేసుకోండి, మీరు దీవించండి. తీర్మానం చేసిన ప్రతి వ్యక్తి జీవితంలో మీరు ఆశీర్వదించమని ఘనత మహిమ ఆరోపిస్తూ యేసునామములో అడుగుతున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఈ కార్యక్రమం నడిపించిన బిడ్డలకును, అనేక మంది విన్నటువంటి బిడ్డలకు దేవుడు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.